కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26వ తారీఖున గుంటూరులో జరిగే ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి రైతులకు అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏఐటీసీ కార్యాలయంలో జరిగిన ట్రేడ్ యూనియన్ సమావేశంలో ఈ నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల్ని ఆధునిక బానిసలుగా చేసే విధానాలకి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. దాన్ని రాష్ట్రంలో ఉన్న టీడీపీ అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా దీన్ని బలపరుస్తూ కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకపోగా రైతులు ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులకు సంబంధించిన అంశాల మీద అదే కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా నవంబర్ 26వ తారీఖున గుంటూరు శంకర్లాస్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు జరిగే ప్రదర్శన బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తుంది. 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు, ఆ రోజుని స్ఫూర్తి తీసుకొని 20 సంవత్సరం నుంచి రైతు సమన్వయ సంఘాలు, కార్మిక సంఘాలు ప్రతి సంవత్సరం నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఆ పూర్వ రంగంలో ఈ నెల 26వ తారీఖున అదే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక రైతు విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతులకి నల్ల చట్టాలు రద్దు చేసి ఈ అదాని అంబానీలకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన పాత్ర ఉంది. అందుకోసం స్వామినాథన్ కమిటీని అమలుపరచాలి, రైతులకు గిట్టుబాటు ధర కావాలి, అదే రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. దాంతోపాటు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోళ్లు పెట్టి ఈ దేశంలో కార్మిక వర్గాన్ని ఇబ్బందికరంగా ఉండే పద్ధతుల్లో చేస్తున్న నేపథ్యంలో రైతాంగం కార్మిక సంఘాలు అందరూ కలిపి నవంబర్ 20వ తారీఖున శంకర్లాస్ కాంచి మార్కెట్ వరకు జరిగే బహిరంగ ర్యాలీని బహిరంగ సభను జయప్రదం చేయకుండా మీ ద్వారా మనం చేస్తాం.